దరిద్రం ఏంటంటే ప్రతిసారి పీవీఆర్కి వెళ్ళకూడదని ఖచ్చితంగా అనుకుంటాను. అనుకోకుండా నాకు ఇష్టమైన సినిమానో కంపల్సరీ చూడాల్సిన సినిమానో అక్కడ ఉంటుంది. ఇక్కడ నేను పేరు పెట్టి బ్రాండ్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇది రెగ్యులర్ పీవీఆర్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చాలా కరెక్ట్గా చెప్పాడు ఈ డెవడో కానీ నన్ను అనుకుంటారు. ఒక 30 నుంచి 40 యాడ్స్ వస్తాయి సార్. సరే అమ్మయ్య ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనుకుంటే ఇంటర్వెల్ సేమ్ ఇంకో 40 యాడ్లు వస్తాయి. ఇది మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడన్నా పీవీఆర్ టాపిక్? ఎందుకు, నేను వెళ్తాను కదా. మీరు వెళ్తారా? ఇలా మాట్లాడుకోని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అరే ఎంతసేపు రా అని అరుస్తూ ఉంటారు. అది విషయం ఏంటంటే ఒకటే యాడ్ 3 సార్లు వస్తూ ఉంటుంది. టఫ్ ఆస్పెక్ట్ ఏంటంటే అంత ప్రైమ్ లొకేషన్స్లో, అంత ఎక్స్పెన్సివ్ లొకేషన్స్లో థియేటర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే దే నీడ్ టూ మెనీ యాడ్స్ టు రన్ ద షో. అది దేశమంతా ఉంటుందా లేకపోతే ఓన్లీ హైదరాబాద్కి? లేదు, దేశమంతా వాళ్ళు అలానే రన్ చేస్తారు. అంటే నేను ఒకసారి I've gone through it. అంటే నేను అంతకుముందు ఐ వాస్ వన్ ఆఫ్ ద స్టాక్ హోల్డర్స్ ఆఫ్ పీవీఆర్ ఇన్వెస్టింగ్లో ఉన్నప్పుడు నేను కూడా ఒకసారి I've gone through an article. అంటే టు రన్ ద, ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి, చాలా ప్రైమ్ లొకేషన్స్లో తీసుకుంటారు స్పేస్. సో అంటే రియల్ ఎస్టేట్ ఖర్చే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎంతున్నా సినిమా థియేటర్లో అయితే కనుక ఒక 280, 290 స్టార్టింగ్ ప్రైస్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు 490 ఎట్ మ్యాక్స్. మొన్న పుష్ప 2 లాంటి సినిమాలు. అండ్ వాడు అది ఎక్కువ నమ్ముకోడు. ఈ యాడ్లో ఉన్న F&B, ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద ఎక్కువ నమ్ముకుంటాడు. సో ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. మరి అది దే హ్యావ్ టు స్ట్రైక్. సినిమాని సగం చంపేస్తుంది వీళ్ళే సార్, ఫుడ్ అండ్ బెవరేజ్ వాళ్ళు. ఇప్పుడు సినిమాని బతకాలి అని అందరూ అనుకుంటాం కదా, దానికి సొల్యూషన్ ఎక్కడో లేదు, పాప్కార్న్లోను వాటర్లోనే ఉంది. కానీ ఏంటంటే అండి, సమ్టైమ్స్ ఇట్స్ కమ్స్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోస్. ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు పీవీఆర్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకటి వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఫ్యామిలీతో మనం వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎవరికి? మీకు, కామన్ ఆడియన్కి కాదు. కామన్ ఆడియన్ అంటే నేను ఆడియన్లోనే మాట్లాడుతున్నా. అంటే సో అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, నేను ఒక సింగిల్ స్క్రీన్లోకి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళడానికి ఇంటర్వెల్లో నేను 25 నిమిషాలు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు యాడ్లోకి 20 నిమిషాలు వెయిట్ చేయాలా, టాయిలెట్కి 20 నిమిషాలు వెయిట్ చేయాలా అంటే నేను యాడ్లోకి వెయిట్ చేస్తా అంట. అది నాకు రియల్గా జరిగింది, నా ఫ్రెండ్స్కి కూడా సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళినప్పుడు. సో ఐ థాట్ ఇట్స్ ఓకే.